క్లాత్‌ని 4 ఫోల్డింగ్‌లో తీసుకోవాలి. నెక్స్ట్ 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 4 దగ్గర మార్క్ చేసుకోవాలి. అండ్ ఆర్మ్ హోల్ కూడా 4 తీసుకోవాలి. నెక్స్ట్ నెక్ వచ్చేసరికి 2 ఇంచెస్ విడ్త్ అండ్ 2.5 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి. అండ్ 1/2 ఇంచ్ బ్యాక్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ రౌండ్ తీసుకోవాలి. స్కేల్‌తో అయినా తీసుకోవచ్చు, హ్యాండ్‌తో అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ నాకు షోల్డర్ అంత వద్దు, చిన్నగా కావాలి, అందుకని 1.5 షోల్డర్ తీసుకున్నా. ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఖర్చు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ తీసుకున్న ఎక్స్ట్రా. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బాటమ్ పార్ట్ లైనింగ్ కట్ వెస్ట్ 7.5 తీసుకున్నాం కదా, వెస్ట్ లైనింగ్ కూడా 7.5 దగ్గర మార్క్ చేసుకొని క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకోవాలి. ఇది కూడా 4 ఫోల్డింగ్లో ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ సైడ్ స్టిచ్ చేసుకొని కట్స్ పెట్టుకొని సీదా తీసుకోవాలి. సీదా తీసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర షోల్డర్ ఇంకా వెస్ట్ సైడ్ మొత్తం అవుట్లైన్ స్టిచ్ చేసుకోవాలి. అవుట్లైన్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ 2 అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ బాటమ్ వన్ సైడ్ ఫ్రిల్ పెట్టుకోవాలి, వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అండ్ బాటమ్ అండ్ టాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలి చూద్దాం. ఫస్ట్ లైనింగ్ పెట్టాలి. లైనింగ్ పైన బాటమ్ లైనింగ్ వచ్చేలా పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ టాప్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 వన్ సైడ్ వచ్చేలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేస్తే ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది, బయటకి కనిపించకుండా. నెక్ సెంటర్, షోల్డర్స్, ఆర్మ్ హోల్ సెంటర్ అండ్ వెస్ట్ సెంటర్ బాడీ పార్ట్ పైన మార్క్ వేసుకొని టాప్ టు బాటమ్ మొత్తం మార్క్ చేసేసి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ రైట్ సైడ్ 3 ఇంచెస్ లైనింగ్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ 2 ఇంచెస్ లైనింగ్ తీసుకొని హుక్ కోసం స్టిచ్ చేసుకోవాలి. బటన్ లేదంటే హుక్ ఏదైనా పెట్టుకోవచ్చు.
నెక్స్ట్ రౌండ్ నెక్ ఉంది కదా, దానికి 1 ఇంచ్ లెఫ్ట్ సైడ్ 1 ఇంచ్, రైట్ సైడ్ 1 ఇంచ్ మార్క్ వేసుకోవాలి. తర్వాత మిగిలిన రిమైనింగ్ క్లాత్ని రౌండ్ నెక్ని మెజర్ చేసుకోవాలి. 11.5 వచ్చింది.